భారతదేశపు మహిళా క్రికెట్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్. దేశం గర్వించేలా తన టీంను విజయపథం వైపు నడిపిస్తున్న మిథాలీ గురించి చాలామందికి తెలియని ఎన్నో విషయాలున్నాయి. ఆమె 1982 డిసెంబర్ 3న జోధ్పూర్లో జన్మించారు. మిథాలీ కుటుంబీకులు హైదరాబాద్లో స్థిరపడిన తమిళులు. తన తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు. 8 సంవత్సరాలు క్లాసికల్ డాన్స్లో శిక్షణ తీసుకున్న మిథాలీ భరతనాట్యాన్ని కెరీర్గా ఎంచుకోవాలి అనుకుంది. కానీ తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్ వైపు అడుగులేసింది. 10 సంవత్సరాల వయసులో క్రికెట్ బ్యాట్ చేతపట్టుకుంది. 17 సంవత్సరాలు ఉన్నప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో మొట్టమొదటిసారి ఆడింది. 114 పరుగులు తీసి మొదటి ఓడిఐలోనే శతకం సాధించిన మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. 2005లో తన టీంను మొదటిసారి వరల్డ్ కప్ ఫైనల్స్కు తీసుకువెళ్లింది. వరుసగా 7 వన్డే ఇన్నింగ్స్లో అర్ధశతకాలు చేసిన ఘనత మిథాలీదే. వన్డేల్లో 6000 పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. టెస్ట్ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన ఒకే ఒక్క మహిళ మిథాలీ రాజ్. మిథాలీని అందరూ టెండూల్కర్ ఆఫ్ ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం అంటూ మెచ్చుకుంటారు. క్రికెట్లో తాను చేసిన కృషికి గాను ప్రభుత్వం తనని అర్జున అవార్డు, పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.